అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక మనిషి బతుకు ఎట్లా తయారైందంటే పొద్దుగా లేస్తే చాలు గజిబిజి గందరగోళం. ఇంట్లోకి సామాన్లు తేవాలి, పిల్లల్ని బడికి పంపాలి, అటెన్క తయారయ్యి ఆఫీస్కి పోవాలి. ఇట్లాంటి పనులలో పడి మనిషి తన బతుకు గురించి మర్చిపోతాడు. గందుకనే మీ అందరి కోసమనే మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం పెట్టినాం. ఎందుకంటే అందరికీ ఇట్లాంటి పనులు ఎట్లాగో ఉండేటియే. ఈ పనులను చేసుకుంటా వాళ్ళ పానాన్ని మంచిగా కాపాడుకోవాలన్నదే మా ఉద్దేశం. గందుకనే ప్రోగ్రామ్ చూడుండ్రి, చక్కగా ఉండుండ్రి. ఇక లేట్ చేయకుండా గియాల్టి మనం ముచ్చట్లేందో మొదలు పెడదామా? ఇక గియాల చార్టెడ్ అకౌంట్స్ దినోత్సవం. మన ఇండ్లల్లా నెల తిరిగేసరికి రూపాయి అటు ఇటు అయితేనే తల ప్రాణం తోకకత్తది. గిట్లాంటిది గింత పెద్ద దేశంలో వేల కోట్ల బిజినెస్లల్లా పైసా లెక్కను తేల్చేటోళ్ళే మన సీఏలు. వీళ్ళ సంతకం ఉంటేనే ఏ కంపెనీనైనా విలువ ఉంటుంది. అసలు ఈ ముచ్చట ఎప్పుడు మొదలైందంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల, అంటే 1949 జూలై 1వ తారీఖున పార్లమెంట్లో ఒక చట్టం తెచ్చి మరీ గీ చార్టెడ్ అకౌంట్స్ సంస్థను పెట్టిండ్రు. అందుకే గియాల దేశమంతటా గీ రోజును జరుపుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గీ సీఏలే అసలైన వెన్నుముక. దేశాన్ని నడిపించేటోళ్ళు పన్నుల రూపంలో వచ్చే పైసలను సరిగ్గా వాడుతున్నారా లేదా అని లెక్కలు చూసేది కూడా గీళ్ళే. చదువులకెల్లా చాలా కష్టమైన చదువు చదివి రాత్రింబవళ్ళు కష్టపడి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మన చార్టెడ్ అకౌంట్స్ అందరికీ మన ఛానల్ తరపున శనార్థులు. ఇక గీ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్లు ఎట్లాగో ఉంటుంది కదా, గదేందో ఒక్కసారి చూద్దాం పాండ్రి. ప్రసిద్ధ అమరనాథ్ గుహాలయం ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ లడఖ్, బి జమ్మూ మరియు కాశ్మీర్, సి ఉత్తరాఖండ్, డి హిమాచల్ ప్రదేశ్. ఇక ఈ క్వశ్చన్కి ఆన్సరు మన ప్రోగ్రామ్ ఎండింగ్లో చెప్తా. అప్పటి వరకు మన ప్రోగ్రామ్ని సుతనే ఉండాలి. ఇక పొద్దుగాలనే ఒక మంచి ముచ్చటతోని మీ ముందుకైతే వచ్చేసిన. మనకు ఒంట్ల ఏనాడైనా నొప్పిలేసి విలవిల్లాడుతుంటే ఇప్పుడు నా పానాన్ని ఆపేయడది ఎవర్రా దేవుడా అనుకునే టైంలో మందులు ఇచ్చి మనల్ని బతికించే గా చదువుకున్న డాక్టర్ల రోజే గీయాల. గదేనుల్లా నేషనల్ డాక్టర్స్ డే. మరి ఈ రోజు ఎందుకు జరుపుకుంటామో ఒక్కసారి తెలుసుకుందాం. ఇక మనకు ఒంట్ల బాలేకపోతే ప్రాణం మీదకి వస్తే దేవుడి కంటే ముందే యాదకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే గాళ్ళే మన డాక్టర్లు. అవునా కాదా? మన ప్రాణాలను కాపాడే గా డాక్టర్లందరికీ థ్యాంక్స్ చెప్పుకునేటందుకు, గాళ్ళను గౌరవించుకునేటందుకు ఒక మంచి రోజు ఉన్నది. గదే గీ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం. అయితే మీకు ముచ్చట తెలుసా? గీ జూలై 1వ తారీఖునే ఎందుకు డాక్టర్ల రోజును జరుపుకుంటామో? ఎందుకంటే మన దేశంలో గొప్ప డాక్టర్గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ సార్ పుట్టినరోజే గీ రోజు. గట్లనే గాయన చనిపోయింది కూడా గీ జూలై 1వ తారీఖునే. గాయన చేసిన సేవలను యాది చేసుకుంటా గీ రోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా పెట్టుకున్నాం. నిజానికి చెప్పాలంటే డాక్టర్ ఉద్యోగం అంటే ఏదో పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చేదైతే కాదు. అదో పెద్ద బాధ్యత. మనకు నొప్పి లేస్తుందంటే సాలిగా రాత్రి లేదు పగలేదు కంటి మీద కునుకు లేకుండా తిండి తిప్పలు పక్కన పెట్టి మరి మన కోసం తపన పడుతూ ఉంటారు. మనం కరోనా కష్టకాలంలో ఇండ్ల నుంచి బయటకే రాలేనప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి మన ప్రాణాలను కాపాడినరు. కంటికి కనబడని దేవుడు ఉన్నడో లేడో తెలియదు కానీ తెల్లకోట వేసుకొని ఇంజెక్షన్ పట్టుకున్న డాక్టర్ల రూపంలో మనకు భూమి మీద కనిపిస్తూనే ఉంటారు. గందుకేనండి సమాజంలో గీళ్ళ సేవలు చాలా విలువైనవి. గీ మంచి రోజున మన ఆరోగ్యం కోసం నిరంతరం కష్టపడే డాక్టర్లందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. వాళ్లకు హ్యాపీ డాక్టర్స్ డే అని చెప్పుకుంటా వాళ్ళ సేవలను గౌరవిద్దాం. చూసిండ్రు కదా, రూపాయి సంపాదన కంటే రోగి ప్రాణమే ముఖ్యం అనుకునే మన డాక్టర్ల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. గీ మంచి రోజున మన ఏరియాలో ఉన్న డాక్టర్లందరికీ చేతులు జోడించి గట్టిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఒక పక్క టీవీ నడుస్తూ ఉంటుంది, చేతిలో ఫోన్ మోగుతూ ఉంటుంది, మనసులో మాత్రం ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్నం తింటున్నా కానీ గా బుక్క రుచి మనకు తెలియకపోయే, గాలి పీలుస్తున్నా కానీ గా ఊపిరి మనకు అందకపోయే. అంటే మనిషికి ఇక్కడ ఉన్న కానీ మనసు మాత్రం ఎక్కడనో ఆలోచిస్తూ ఉంటుంది. గీ ఆగమాగమయ్యే మనసును అదుపులో పెట్టుకొని ప్రతి నిమిషాన్ని అనుభవించమని చెప్పేదే మైండ్ఫుల్నెస్. దీని మీద మనకున్న అనుమానాలన్నీ తీర్చనికి, మనసును కుదుటపరుచుకునే చిట్కాలు చెప్పనికి గీయాల మనతోనున్నారు ఎక్స్పర్ట్ రామ్ జలదుర్గం సారు. సార్తో మాట్లాడి గీ ముచ్చటేందో తెలుసుకుందాం పాండ్రి. ఈ బిజీ జీవితంలో ప్రస్తుత క్షణంలో జీవించడం చాలా అసంభవంగా కనిపిస్తుంది చాలామందికి. పరుగుల జీవితం, ఏది చేస్తున్నా చేస్తున్న పని గురించి తప్ప
వేరే ఆలోచనలతో గడపాల్సిన పరిస్థితులు. మనిషి వర్తమానంలో జీవించకుండా గతంలో జీవించడం, భవిష్యత్తులో జీవించడం, భవిష్యత్తు ఆలోచనలు గతపు ఆలోచనలతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. గతం గురించి ఆలోచిస్తే విపరీతమైన ఒత్తిడి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే విపరీతమైన ఆందోళన. కానీ ప్రస్తుతంలో జీవించే అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అలా ఉండటం వల్ల మనిషి ప్రస్తుతం ఏముందో మీ చుట్టూ ఉన్న జీవితాన్ని గమనించకుండా, ప్రస్తుతాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా, కేవలం గతం జ్ఞాపకాల్లోనూ, అయిపోయిన ఫెయిల్యూర్స్లోనూ, జరగబోయే భవిష్యత్తు గురించో, ఇంకా రాని భవిష్యత్తు గురించో భయపడుతూ ఆందోళన చెందుతూ గడుపుతున్నారు. ఇలా సంవత్సరాలు గడిచిపోతుంటాయి. జీవితాన్ని గడిపేస్తుంటాం. కానీ జీవించడం మాత్రం మర్చిపోయాం. బ్రతకడానికి జీవించడానికి ఉన్న తేడా, ఊరికే జీవం ఉంటే చాలు మనిషి బ్రతకొచ్చు, ప్రాణం ఉంటే చాలు బ్రతకొచ్చు. కానీ జీవించడం, ప్రతి క్షణం ఆస్వాదించడం అనేది గొప్ప కళ. అలా ఆస్వాదించకపోతే ఏమవుతుంది? ఎప్పుడూ గతంలోనే జీవించడం వల్ల, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన పడడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతారు, ఆందోళనకు గురవుతారు. అలా ఎప్పుడు గతమే మన జీవితంలో, మన ఆలోచనల్లో ఉండటం వల్ల గతంలో చేసిన పనుల్నే ఆలోచించకుండా అనాలోచితంగా ఒక మెకానికల్ లైఫ్కు, ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోతాం. అంటే మీకు ఏమీ ఆలోచించకుండా ఏం తింటున్నారో తెలియదు, ఏం మాట్లాడారో తెలియదు, ఎలా ప్రవర్తించారో తెలియదు, ఎలా జీవిస్తున్నారో తెలియదు. కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఇవేమీ ఆలోచించకుండానే, ఆస్వాదించకుండానే గడిచిపోయిన క్షణాలు. చాలామంది ఉదాహరణకి టీవీ చూస్తూ స్నాక్స్ తినడం మెకానికల్. మీరు టీవీ సినిమా చూస్తూ స్నాక్స్ తింటుంటే తినే స్నాక్స్ రుచి తెలుస్తుందా, లేకపోతే టీవీ చూస్తూ ఎన్ని స్నాక్స్ తిన్నారో తెలియకుండా గడిపేస్తారా? అందుకే చాలామంది బరువు పెరగడానికి కారణం ఏంటంటే స్నాకింగ్. టీవీ ఎదురుగా కూర్చొని ఏదో ఒకటి తింటూ ఉండడం, సినిమా హాల్లో వెళ్తే ఖచ్చితంగా తినాలని అనుకోవడం, ఇవన్నీ మెకానికల్ రొటీన్ లైఫ్లో ప్రజెంట్లో జీవించకుండా లైఫ్ని రొటీన్ చేయడం. ప్రజెంట్లో జీవించడం అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నా, భోంచేస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా ఆ క్షణంలో ఉండడం, ఇతరులతో మాట్లాడుతుంటే శ్రద్ధగా వినడం, వాళ్ళు ఏం చెప్పారో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, మీరు మళ్ళీ మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి మీరు చెప్పింది విన్నారు అనే భావన వాళ్ళకి కలిగించడం, ఇవన్నీ మీరు వర్తమానంలో జీవించినప్పుడే జరుగుతాయి. కానీ వర్తమానంలో జీవించకుండా ఉన్న జీవితాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ ఇక్కడే ఉంటాం, కానీ మనసు మాత్రం ప్రయాణం నిరంతరం చేస్తూనే ఉంటుంది. ఇలా నిరంతర ప్రయాణం చేసిన వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు, పనుల్ని వాయిదా వేస్తారు. ఊహించుకున్న జీవితం ఏదైతే ఉంటుందో, భయపడిన జీవితం ఏదైతే ఉంటుందో ఆ భయాన్ని ఎప్పుడు మోస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ జీవితం మెకానికల్గా రొటీన్గా జరగడమే కాకుండా ఏ ఆస్వాదన లేకుండా బ్రతకడం మాత్రమే జరుగుతూ ఉంటుంది. దాని నుంచి మనం బయటపడాలి. అసలు జీవితాన్ని జీవించడం అంటే ఏంటో ఆ జీవన కళ తెలియాలి. ఆ జీవన కళ తెలియాలంటే మనం ఎక్కువ శాతం చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం. ఉదాహరణకు ఒక స్టూడెంటు పుస్తకం చదువుతూ సబ్జెక్టు మీద ధ్యాస కేంద్రీకరించకపోతే ఎగ్జామ్ ఎంత టఫ్గా ఉంటుందో ఆలోచించడం మొదలు పెడితే ఎక్కువ ఎగ్జామ్ ఆలోచించే ఆందోళన మైండ్లో ఉంటుంది. కానీ ఆ ఆందోళనలో చదివే సబ్జెక్టు అతని తలకెక్కడం చాలా కష్టం. అట్లాగే ఎప్పుడు ఆఫీస్లో ఏం జరుగుతుందో అని ఆలోచించే వ్యక్తి ఇంట్లో కూర్చొని టిఫిన్ తింటుంటే టిఫిన్ని ఎంజాయ్ చేయడం, ఆ రుచిని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇలా జీవించి ఎంతకాలం జీవించినా సరే మనిషి జీవితానికి అర్థం ఏముండదు. అర్థవంతమైన జీవితం గడపడానికి మనం వర్తమానంలో జీవించడానికి కొన్ని రకాలైన ప్రాక్టీసెస్ చేయడం ద్వారా మనం చేయొచ్చు. నెంబర్ 1, మైండ్ఫుల్ బ్రీతింగ్. మనం ఆలోచిస్తూ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు, మీరు శ్వాసను తీసుకుంటున్నప్పుడు గాలి లోపలికి పోవటం, శ్వాసను వదులుతున్నప్పుడు గాలి బయటికి రావడాన్ని గమనిస్తూ ఉంటే, మీ శ్వాసను జాగ్రత్తగా గమనిస్తే
అప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి మాత్రమే మీ మైండ్ ఆలోచించడం మొదలు పెడుతుంది. అలాగే మీరు చేస్తున్న పనిని ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా ఒక పండు లేదా ఒక యాపిల్ పండు తింటున్నారంటే అది తింటున్నంతసేపు దాని రుచి, దాని రంగు, దాని రూపం, దాని ఆకారం, దాని గురించి మాత్రమే ఆలోచిస్తే మీరు ప్రస్తుతంలో జీవిస్తున్నట్టే లెక్క. అలాగే ఇతరులు మాట్లాడుతున్న విషయాలు జాగ్రత్తగా విని నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను అని మళ్ళీ ఒక్కసారి పునరావృతం చేసుకొని మళ్ళీ ఒక్కసారి అవతల వాళ్ళు చెప్పిందే చెప్పగలిగితే మీరు శ్రద్ధగా ఈ క్షణంలోనే ఉండి విన్నారని. ఇలా చేయటం వల్ల చాలా ఆనందంగా జీవిస్తారు. నిజాన్ని, జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తారు. అంతేకాదు మీ చుట్టూ ఉన్న సమాజం, కుటుంబ సభ్యులు కూడా మీ ప్రెజెన్స్, మీ ఉనికిని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితం ఇంతకు ముందులాగా ఉండదు, కొత్తగా ఉంటుంది. చూసిండ్రు కదా రామ్ జలదుర్గం సారు ఎంత నిమ్మలంగా చక్కగా వివరించిండ్రో. అన్నట్టు మనిషి ఎక్కడున్నా మనసు కూడా గక్కడ ఉంటేనే గా పనికి ఒక విలువ ఉంటుంది, మనకు కూడా సంతోషం దొరుకుతుంది. గీ ఉరుకుల పరుగుల లోకంలో మనల్ని మనం వెతుక్కోవడమే గీ అలా మనం నేర్చుకున్న పెద్ద పాఠం. గీ పరేషాన్లన్నీ పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టి చూడుర్రి, గా కిక్కే వేరుంటుంది. ఇక గీ మధ్యకాలంలో ఇండ్లల్లో చిన్నపిల్లల్ని అడిగినా పెద్దోళ్ళని అడిగినా అబ్బా నడుము నొత్తంది, బ్యాక్ పెయిన్ ఎక్కువైందని ముఖం చిన్నగా పెడుతున్నారు. పొద్దున లేవంగానే నడుము పట్టుకుంటే రోజంతా నరకం చూసినట్టే ఉంటుంది. గీ నడుము నొప్పి వల్ల ఏ పని చేద్దామన్నా శాతగాక ఆగమాగమైపోతున్నారు. మరి గీ నడుము నొప్పిని శాశ్వతంగా తరిమి కొట్టేటందుకు, మన వెన్నుపూసను ఇనుమంత గట్టిగా చేసుకునేటందుకు మన యోగాల కొత్త ఆసనాలు ఉన్నాయి. మరి ఈ ఆసనాలు ఎట్లా చేయాలి, నడుము నొప్పిని ఎట్లా మాయం చేయాలనో ఇప్పుడు మనం జ్యోతక్కని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు జ్యోతి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ కోసం కొన్ని ఆసనాస్ ప్రాక్టీస్ చేద్దాం. రెగ్యులర్గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ చిన్న ఏజ్ నుంచి కూడా పెద్ద ఏజ్ వాళ్ళకి అందరికీ ఉన్న ప్రాబ్లం కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని ఆసనాస్ మనం ఇంట్లోనే కూర్చొని ఏమేమి ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలో ఈరోజు చూద్దాము. ముందుగా సుఖాసనంలో కూర్చొని స్టార్ట్ చేద్దాము. దీన్ని వక్రాసన అంటారు. ఇన్హేల్ తీసుకొని ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ అవ్వాలి బ్యాక్కి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్. ఇలాగ 10 నుంచి 15 సార్లు కుడివైపుకి ఎడమ వైపుకి ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ దగ్గర మజిల్స్లో కానీ ఏదైనా కండరాల దగ్గర మనకి టెన్షన్ ఉన్నా రిలాక్స్ అవుతుంది. ఇలా 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. కుడివైపున మరియు ఎడమ వైపున శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదులుతూ ట్విస్ట్. నెక్స్ట్ రిలాక్స్ అయ్యి లెగ్స్ 2 ముందుకు చాపుకొని దండాసనలో కూర్చొని రైట్ లెగ్ని ఎడమ లెగ్కి అవతల వైపు ఉంచి వక్రాసన. కుడి చేతితోటి ఎడమ చేతితోటి కుడి కాలుని పట్టుకోవాలి. స్లోగా శ్వాస వదులుతూ వెనక వైపు భుజం వైపు తిరిగి చూడాలి. ఇలా 10 నుంచి 15 సెకండ్లు ఇలా ఆసనాన్ని హోల్డ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇలా ఆసనాన్ని హోల్డ్ చేయాలి. స్లోగా శ్వాస వదులుతూ రిలాక్స్ అయ్యి అదర్ లెగ్. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీ బాడీని, ఎక్కడ ట్విస్ట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్లోగా శ్వాస వదులుతూ రిలాక్స్. ఇప్పుడు పశ్చిమోత్తానాసన చేద్దాం. మన స్పైన్ ఉంది కదా, స్పైన్ దగ్గర కండరాల్లో స్పైన్ రిలాక్సేషన్ అవుతుంది కాబట్టి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపుతూ శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. ఇలా ముందుకు వంగినప్పుడు మన స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. దీంతో పాటుగా శ్వాస తీసుకుంటూ పైకి చేతులు లేపి శ్వాస వదులుతూ భూనమానాసన ట్విస్ట్.
మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ భూనమానాసన. ఇలాగా కుడివైపుకు 10 సార్లు, ఎడమ వైపుకి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు స్లోగా వజ్రాసనంలోకి వచ్చి వజ్రాసనంలో నుంచి స్లోగా మీ పొట్ట పైన బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకొని స్లోగా మీ మోచేతులు సపోర్ట్ తీసుకొని శ్వాస తీసుకుంటూ పైకి లెగవాలి. శ్వాస వదులుతూ కిందికి, తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇలా 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, అలా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. స్లోగా శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వాలి. మధ్యాసనంలో 2 అవుట్ సైడ్ పట్టుకొని మీ ఫోర్ హెడ్ని అరచేతుల మీద పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి. స్లోగా కుడివైపుకి తిరిగి శవాసనంలోకి వచ్చి, దీన్ని ఉత్తాన పాదాసన అంటారు. స్లోగా మీ కుడికాల్ని పైకి లేపి కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి. శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయాలి. తర్వాత ఎడమ కాలుతో శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందికి. ఇలా 2 కాళ్ళను కూడా 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసుకొని స్లోగా రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మోకాళ్ళను మడిచి మీ యాంకిల్స్ని పట్టుకోవాలి. యాంకిల్స్ని పట్టుకొని స్లోగా హిప్ అప్ చేసి హోల్డ్ చేయాలి. హిప్ అప్ చేసి మీ చెస్ట్ని చిన్న దగ్గర తీసుకురావాలి. దీన్ని సేతుబంధాసన అంటారు. ఇలా హిప్ అప్ చేసినప్పుడు మీ లోవర్ బ్యాక్లో ఏదన్నా టెన్షన్ ఉన్నా రిలీజ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. మీ స్పైన్ మొత్తం బలంగా తయారవుతుంది. స్పైన్ చుట్టూ ఏమన్నా కండరాలు అవన్నీ కూడా స్ట్రాంగ్గా బలంగా తయారవుతాయి. స్లోగా శ్వాస వదులుతూ కిందికి రావాలి. స్లోగా 2 కాళ్ళు రిలాక్స్ చేసుకుని శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. నమస్తే. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూసిండ్రు కదా, ఇలాంటి సింపుల్ యోగాసనాలతోని నడుము నొప్పిని ఎట్లా మాయం చేసుకోవచ్చో. పెద్ద కష్టమేం లేదు కదా. రోజు పొద్దుగా లేవంగానే ఒక 10-15 నిమిషాలు మీ ఒంటి కోసం కేటాయిస్తే చాలు. గీ నడుము నొప్పి మీ దరిదాపులకు కూడా రాదు. చిన్నపిల్లలకు గిప్పటి నుంచే గిట్లా అలవాటు చేస్తే వాళ్ళ వెన్నుపూస గట్టిగా తయారవుతుంది. అడ్డమైన టాబ్లెట్లు మింగి కిడ్నీలు ఖరాబ్ చేసుకునే కన్నా గీ యోగాసనాలతోని నడుము నొప్పిని నయం చేసుకునుడు ఎంతో మేలు. మీరందరూ కూడా గీ ఆసనాలు ఎత్తారని నడుము నొప్పి నుంచి విముక్తి పొందుతారని ఆశిస్తాను. ఇక బయట తిండి తిని అందరూ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. అందుకే మన ముసలోళ్ళ తిన్న వెనుకటి కాలం నాటి బలమైన తిండిని మళ్ళీ మీకు రుచి చూపిద్దామని మీ ముందుకైతే తీసుకొని వచ్చిన. గదేనుల్లా మన రాగి సూప్. గీ రాగి సూప్ తాగితే ఒళ్ళు ఇనుము తీగ లెక్క గట్టిగా అవుతుంది, చురుగ్గా ఉరుకుతూ ఉంటాం. మరి గీ రాగి సూప్ ఎట్లా చేసుకోవాలనో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. నమస్తే. ఈరోజు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. నా పేరు నిషిత. నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్, ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్, గట్ హెల్త్, PCOS అండ్ డయాబెటిక్ డయట్. సో ఈరోజు మనం మంచి కాల్షియం రిచ్ ఉన్న ఒక రెసిపీ చూద్దాము. ఈరోజు మనం చేయబోయేది రాగి సూప్. హై కాల్షియం ఉంటుంది, బోన్స్కి చాలా మంచిది, ఏజ్డ్ పీపుల్ కూడా చాలా మంచిది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మష్రూమ్, క్యారెట్, స్వీట్ కార్న్, రాగి పిండి, ఆయిల్, పెప్పర్, సాల్ట్. సో తయారీ విధానం: ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని, బౌల్ హీట్ అయ్యేలోపు కొంచెం ఆయిల్ వేద్దాం. అందులో లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఆల్రెడీ
బాయిల్ ఆర్ స్టీమ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేద్దాము. నెక్స్ట్ క్యారెట్. సో ఇవన్నీ మనకి గట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్. మష్రూమ్ మనకి ఇందులో డి విటమిన్ ఉంటుంది, ఇండైరెక్ట్ వైటమిన్ డి ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనం చేసుకునే రాగి సూప్లో ఉన్న కాల్షియం అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ మష్రూమ్ మాత్రం మిస్ అవ్వకుండా ఉంటే బెటర్. సో కొంచెం మష్రూమ్ వేసుకుందాం. దీన్ని ఇప్పుడు లైట్గా సాటే చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు సాటే చేసుకుంటే చాలు. సో మెయిన్గా ఏంటంటే ఈ మష్రూమ్ డైరెక్ట్గా మనం స్టోర్ నుంచి తెచ్చుకొని కట్ చేసుకొని వేసుకోవడం కన్నా ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ మష్రూమ్ ఎండలో పెడితే దీంట్లో ఉన్న వైటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి కాల్షియం అబ్జార్ప్షన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో మంచిగా ఫ్రై అయ్యేలా చూద్దాం. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ రాగి ఫ్లవర్ వేసుకున్నాము, రాగి పిండి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల రాగి సూప్లో లంప్స్ లేకుండా నీట్గా వస్తుంది. సో మనం జనరల్గా రాగి ఫ్లోర్ తీసుకుంటాం కదా, రాగులు, దాని బదులు మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్ప్రౌటెడ్ రాగి అంటే ఆల్రెడీ స్ప్రౌట్ చేసిన రాగి డ్రై చేసి పౌడర్ చేస్తారు. ఆ ఫామ్లో అయితే ఇంకా న్యూట్రియంట్స్ బెటర్గా అబ్జార్ప్షన్ అవుతాయి అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు మనం ఇలా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఇదేంటంటే వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి హై ఫైబర్ కూడా ఉంటుంది, మన డైజెషన్కి మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లో మనం ఆల్మోస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము. ఈ వాటర్ బాయిల్ అయ్యాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ వేసుకోవచ్చు. సో ఈ రాగి సూప్ ఏంటంటే మనకి హై కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో మిల్క్ ప్రోడక్ట్స్ అంత బాగా ఉండట్లేదు, ఎక్కువ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటున్నాయి అండ్ చాలామంది అమ్మాయిలకి త్వరగా మెన్స్ట్రుయేషన్ రావడం లాంటిది జరుగుతుంది. అలా ఉండకుండా మనకి కాల్షియం రావాలి మిల్క్ లేకుండా అంటే రాగి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. జస్ట్ 2 స్పూన్స్ రాగి పౌడర్ మనకి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్కి ఈక్వల్ అండ్ దాంట్లో కాల్షియమే కాకుండా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎవ్రీడే పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ బాయిలింగ్ వాటర్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రాగి పౌడర్, వాటర్లో ఇది వేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది వేస్తూ కలుపుకోవాలి. సో అలా కలుపుకోవడం వల్ల మనకి లంప్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిల్ అవుతున్న సూప్లో సాల్ట్, మనకి టేస్ట్కి తగ్గినంత సాల్ట్, నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్. ఇది బాయిల్ అయ్యి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి. ఓకే, థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి. మన స్పైస్ లెవెల్స్ని బట్టి పెప్పర్, నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి.
సో ఇదేంటంటే మనకి బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్, ఇప్పుడు స్పెషల్లీ వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో కూడా మంచి హాట్గా నైట్లో కానీ ఈవినింగ్లో కానీ స్నాక్ లాగా డిన్నర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇక్కడ మనకి హై కాల్షియం రాగి సూప్ రెడీ అయింది. సో ఇందులో చాలా కాల్షియం ఉంటుంది. ఈ బౌల్ ఆఫ్ రాగి సూప్ రెగ్యులర్గా తీసుకున్నామంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పిల్లలకి హైట్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఇందులో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ యూస్ చేసాము, మెయిన్గా మష్రూమ్. సో దానివల్ల విటమిన్ డి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మష్రూమ్స్ ఇంకా వెజిటేబుల్స్ యూస్ చేయడం వల్ల హై ఫైబర్, అది కూడా మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఎవ్రీడే కన్జ్యూమ్ చేస్తే మనకి ఎక్కువగా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. చూసిండ్రు కదా, గీ రాగి సూప్ పొద్దుగాల గీ గరం గరం రాగి సూప్ తీసుకుంటే ఒంటికి మస్తు మినరల్స్ అందుతాయి, కడుపు సాఫీగా ఉంటుంది, దమ్ము రాకుండా ఉంటుంది. నెత్తురు తక్కువ ఉన్నోళ్ళకైతే ఇది చాలా మంచిది. ఒళ్ళు సండ్లాగా ఉండాలంటే ఏదో ఒక సూప్ కడుపులో పడాల్సిందే కదా. గందుకే జీవగర్ర లాంటి గీ రాగి సూప్ని చేసుకొని తాగుడు స్టార్ట్ చేయండి. ఇక మా ఇంట్లో నేను ఒక పుస్తకం కోసం ట్రంక్ పెట్టెలో వెతుకుతూ ఉంటే మా తాత ఫోటో ఒకటి దొరికింది. మా తాత అందులో దర్జాగా టాంగ పైన కూర్చొని ఉన్నాడు. ఇక గది పట్టుకొని మా అవ్వ దగ్గరికి పోయినా. ఇక మా తాత ఫోటో చూసి మా అవ్వ సిగ్గుపడుతుందాయే. సిగ్గంతా అయిపోయినాక గండ్లు ఉన్న టాంగ గురించి అడిగిన. అవును, మీ తాత టాంగ నడిపేటోడే అని చెప్పింది. మరి అప్పుడు టాంగాలు ఎడ్ల బండ్లు ఉండే. గీ బస్సులు మోటార్ సైకిళ్ళు ఎప్పుడు వచ్చినాయి అని అడిగితే ముసలి తెల్లముఖం వేసే. ఇక గిట్లాంటివి తెలుసుకోవాలంటే తెలిసిన వాళ్ళ దగ్గరికే పోవాలి కదా. గందుకే అనురాధారెడ్డి మేడం ఈ విషయాలన్నీ పూజ కూర్చున్నట్టు చెప్పనికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఆవిడ మాటల్లోనే ఈ ముచ్చట్లన్నీ ఇందాం పాన్రి. నమస్తే, నేను అనురాధారెడ్డి. నేను ముల్కీ హైదరాబాదీ. నేను రెసిడెంట్ ఆఫ్ సికింద్రాబాద్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా అడ్రస్లో దీంట్లో డెక్కన్ అని రాసుకునేది. 1956 వరకు నేను హైదరాబాద్ డెక్కన్, సికింద్రాబాద్ డెక్కన్ అని నా అడ్రస్లో రాసుకునేది. అటువంటిది మనం ఉన్న ఇప్పటి సికింద్రాబాద్ హైదరాబాద్ ఏరియా బిఫోర్ డెవలప్మెంట్ ఆఫ్ కాకతీయ, రాష్ట్రకూట, శాతవాహన, కాకతీయ పీరియడ్ తర్వాత బహమనీ అయినాక కుతుబ్షాహీ రూలర్స్, తర్వాత ఆసఫ్జాహీ రూలర్స్ వచ్చినాక ఇప్పుడు మనం ఉండే సిటీ అన్నమాట ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఏరియా. ఒక గోల్కొండనే కాదు, మనకి ఈ రీజియన్లో తెలంగాణ ఏరియాలో ఒక 30 వరల్డ్ సిటీస్ ఉండే. మెగాస్థనీస్ దాని గురించి రాసిండు. అటువంటిది ఈ ఏరియాలో ఎవరున్నా వాళ్ళ పబ్లిక్ కోసము చెరువులైనా, సేన్లైనా, అగ్రికల్చర్ అయినా అటువంటి ఏరియా కూడా డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న చెరువులే చూస్తే హుస్సేన్ సాగర్, ఇబ్రాహీంపట్నం చెరువు, మా సాహెబా చెరువు, ఇటువంటి ఎన్నో చెరువులు డెవలప్మెంట్ ఎప్పుడైనాయి అంటే కుతుబ్షాహీ పీరియడ్లో. అట్లనే మనం ఆలోచిస్తే ఆసఫ్జాహీ పీరియడ్లో కూడా మనకు ఉస్మాన్ సాగర్ అయినా, హిమాయత్ సాగర్ అయినా, నిజాం సాగర్ అయినా, డిండి అయినా మన ఏరియాలో నీళ్ళు అగ్రికల్చర్కు, పబ్లిక్ యూస్కు కట్టించినారు. మనకున్న చారిత్రక కట్టడాలు
మనకున్న ఇన్స్టిట్యూషనల్ కట్టడాలు, మనకున్న ఎన్నో నిజాం పీరియడ్లో కూడా కట్టినవి కూడా దాంతో డెవలప్ అయినాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ఈనాడు దాని 3rd బిల్డింగ్ ఇన్ ఇండియా రికగ్నైజ్ అయిపోయింది. అది ఎవరు కట్టించినారంటే నిజాం 7th మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాబ్. ఆయన పీరియడ్లో 1914లో ఆయన ఒక ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినారు హైదరాబాద్లో. దాని ఫస్ట్ డైరెక్టర్ ఎవరు? డాక్టర్ గులాం యజ్దానీ. ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంది, 2nd సెంచరీలో ఉన్న ఔరంగాబాద్ దగ్గర అజంతా ఎల్లోరా కేవ్స్ డాక్టర్ గులాం యజ్దానీ పోయి అవి ఇన్స్పెక్షన్ చేసుకొని ఇటువంటివి 650 మాన్యుమెంట్స్ మనకు హైదరాబాద్ స్టేట్లో ఉన్నాయి, ప్రొటెక్షన్లో తెచ్చినారు. మనకు అటువంటి గోల్కొండ అయినా చార్మినార్ అయినా అంతకంటే పాత మన నిజామాబాద్ ఏరియాలో చాళుక్య నీరా టెంపుల్స్ ఉన్నాయి, మనకు అలంపూర్ ఏరియాలో నవబ్రహ్మ టెంపుల్స్ ఉన్నాయి. అటువంటి డెవలప్మెంట్ మన రీజన్లో ఉంది. అందుకోసమే ఇటువంటిది సడన్లీ ఒక రోజుల్లో స్టార్ట్ కాలేదు. ఇది స్టార్ట్ అయ్యి జాయిన్ అయ్యి పెరిగి ఇవాళ తెలంగాణ మనకు వచ్చేసింది. అయినాక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, సైకిల్ రిక్షా, టాంగా, గుర్రం గాడి, ఎడ్ల బండి. ఆ టైంలో ఈ ట్యాక్సీలు ఇవన్నీ లేవు. అటువంటిది ఫస్ట్ బస్ 1932లో వచ్చింది అల్బియాన్. అవి ఇంగ్లాండ్ నుంచి డైరెక్ట్ వచ్చేసినాయి. అవి ఇక్కడ వచ్చి కొన్ని అట్లనే అసెంబ్లీ అయినాయి. ఇక్కడ ఆల్విన్ కంపెనీ అని ఉండే ఆ టైంలో. కొన్ని ఏమో అట్లా వస్తూ డబుల్ డెకర్స్ కూడా వచ్చేసినాయి మనకు. అది పోతూ 1956 తర్వాత మన ఎన్ఎస్ఆర్ ఆర్టీ డిపార్ట్మెంట్ పోయి అది టేక్ ఓవర్ చేసినారు, ఏపీఎస్ఆర్టీసీ. ఆ టైంలో అగ్రిమెంట్ చేసినారంట నిజాం 7th మన బస్సులు మీరు తీసేసుకుంటే దాని లైసెన్స్ నెంబర్ ప్లేట్లో జెడ్ అని రావాలి. ఎందుకు జెడ్ అంటే జహరా బేగం వాళ్ళ అమ్మ పేరు. అది ఆయన మదర్ మెమరీలో, ఎందుకంటే ఆయమ్మ సజెస్ట్ చేసిందంట బస్సులు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి. అదే టైంలో మన చుట్టూ హైదరాబాద్ డెక్కన్ చుట్టూ ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏముండే, రైల్వేస్. మనకు బాంబే టు మద్రాస్ GIPR అంటే గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే వెస్ట్ కోస్ట్ నుంచి మన వాడి అక్కడి నుంచి దిగిపోయి మద్రాస్కి వెళ్ళిపోయేది. బ్రిటిష్ అడ్వాంటేజ్ కోసము హైదరాబాద్లో కూడా రైల్వే ఉంటే మనకు బాగుంటుంది, మనం చుట్టూ తిరిగిపోము, మనకు కూడా ఒక ఫెసిలిటీ అవుతుందని వాళ్ళు సాలార్జంగ్ ఫస్ట్కు సజెస్ట్ చేసింది. అయితే సాలార్జంగ్ ఫస్ట్ స్వయంగా బాంబేకి పోయి అక్కడ GIPR సిస్టమ్ స్టడీ చేసి ఇది మనకు కూడా బాగుందని చెప్పి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో కంపెనీ స్టార్ట్ చేసిండ్రు, నిజాం గ్యారంటీ స్టేట్ రైల్వే, లండన్ బేస్డ్. మనము హైదరాబాద్ నుంచి 5% గ్యారంటీ కట్టినాం వాళ్ళకు. 1930లో నిజాం 7th ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్లో ఆయన కన్విన్స్ అయిపోయినాడు, ఇది మన రైల్వే, ఇది మన షేర్స్ మనం తీసుకున్నాలని చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్లో అవన్నీ కొనిసిండు. అయితే NGSR నుంచి NSR అయిపోయింది, నిజాం స్టేట్ రైల్వే. అటువంటిది 1932లో మన హైదరాబాద్ స్టేట్ ఇద్దరు పైనియర్స్, PM రెడ్డి అండ్ బాబర్ మిర్జా, వాళ్ళిద్దరూ ట్రైనింగ్ ఇంజనీరింగ్ స్టడీస్కు ఇంగ్లాండ్కు పోయి అక్కడ ఫ్లయింగ్ కూడా నేర్చుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు. ఇక్కడికి వాపస్ వచ్చి అప్పుడు వాళ్ళు నిజాంకు కన్విన్స్ చేసినారు, మనకి హైదరాబాద్ స్టేట్కు ఏవియేషన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, మనం అక్కడ స్టార్ట్ చేయాలని చెప్తే నిజాం అన్నాడంట, నిజాం 7th మీరు అసెస్ చేసుకోండి ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నదో ఎట్లా చేసుకున్నారో మీరే పోయి సర్వే చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి. ఆ టైంలో తర్వాత ఏవియేషన్ హైదరాబాద్ సివిల్ ఏవియేషన్ బోర్డ్ కూడా స్టార్ట్ చేసింది ఇక్కడ. ఆ టైంలో ఇప్పుడు ఆల్రెడీ రైల్వేస్ ఉండింది మనకు NGSR విచ్ బికేమ్ NSR, RTD రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ NSR, ఆ తర్వాత ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ NSR. అయితే ఈ 3 నెట్వర్క్స్ కలిపి కోఆర్డినేటెడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి రోడ్, రైల్ అండ్ ఎయిర్ నెట్వర్క్స్ 3 కలిపేసి వచ్చి మనకు రైల్వే మేనేజ్ చేస్తూ ఉండింది వీటిని, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే. అయితే ఫస్ట్ హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్ అని స్టార్ట్ చేసినారు బేగంపేటలో, బోత్ ఫర్ ప్యాసింజర్స్, ఫర్ పోస్ట్ అండ్ ఫర్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఫర్ పైలట్స్, ఎందుకంటే పైలట్స్ లేరు అప్పుడు మన టైంలో. అటువంటిది మనకు హైదరాబాద్ స్టేట్ ఎయిర్లైన్ డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ స్టార్ట్ అయింది. అది కంట్రీ వైడ్ మద్రాస్, హైదరాబాద్, ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్, నాగ్పూర్, మద్రాస్, హైదరాబాద్, బాంబే, మద్రాస్, హైదరాబాద్, కల్కట్టా ఇవన్నీ స్టార్ట్ చేసినారు, మనకు ఒక కనెక్టివిటీ అయిపోయింది. ఆ 1953లో 8 ప్రైవేట్ ఎయిర్లైన్స్
of which Hyderabad State Deccan Airways Limited nationalize చేసినారు. నేషనలైజ్ చేసి ఈ మొత్తం నెట్వర్క్ను ఇండియన్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్ చేసి అవి మొత్తం తీసేసుకున్నారు. ఆ హిస్టరీ అక్కడ స్టాప్ అయిపోయింది. అనురాధారెడ్డి మేడం బాగా చెప్పింది కదా. మేడం చెప్పినవన్నీ నేను దాచుకుంటా. ఇగో ఇదే క్వశ్చన్ నా కొడుకు మనవడో వేస్తే గిదే చెప్పాలే కదా. గట్లనే మీరు కూడా యాదించుకొని తెలియని వాళ్ళకి చెప్పుండ్రి. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా. వాటి గురించి కూడా చెప్తా చూడుల్లి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ది అంబుష్ సినిమా, ఉదయం 11 గంటలకు న్యాయ సలహాలు కార్యక్రమంలో గృహహింస చట్టం గురించి ప్రముఖ న్యాయవాది షేక్ చాంద్ అహ్మద్ గారు వివరిస్తారు. సార్ దీంట్లో లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా? టైం లిమిట్స్ ఏమైనా ఉంటాయా? ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి డీవీసీలో మీకు ఎఫ్ఐఆర్ అవసరం లేదు. డీవీసీలో మీరు డైరెక్ట్ కోర్టుకి అప్రోచ్ అయ్యేసి అక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. ఎవ్రీ కోర్టులో మీకు ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి. ఏ కోర్టులో మీరు వెళ్ళినా కానీ కూడా అక్కడ ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి. ఫ్యామిలీ కోర్టులో వెళ్ళేసి అక్కడ కన్సర్న్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యి మన ఏదైతే మన గ్రీవియన్స్ ఉందో వాళ్ళని చెప్పి వాళ్ళని రిటర్న్గా మనం రాసిస్తే వాళ్ళు దాని ప్రకారంగా ఫర్దర్గా మూవ్ అయ్యి అది చెక్ ఇన్ పుటప్ చేసి దాని తర్వాత నంబరింగ్ చేసిన తర్వాత అపోజిట్ హస్బెండ్కి నోటీసెస్ సమ్మన్స్ వెళ్తాయి. దాని తర్వాత ఇక ఫర్దర్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగుట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడులు పాటించాల్సిన మేలైన పద్ధతుల గురించి డాక్టర్ ఆకుల దినేష్ గారితో చర్చా కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఆనాటి చరిత్రను మనకు పరిచయం చేసే కార్యక్రమం తెలంగాణ వైభవం. రాత్రి 8 గంటలకు పల్ల జానపదాలు ఆడుతూ పాడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటా పాట సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్. ఆటా పాట సీజన్ 3 ఫైనల్ కి రాబోతుంది. ఇంటి ముందర యాప చెట్టు, చెట్టు వెనకాల సేమంతి తోట, సేమంతి పువ్వులు నేనే తెంపంగా, సేను కాడికి నేనే వంగ, సేప పిల్లల వడ్డవే కంట, సేతి సైగలు నా మీరేలానే. ఇక్కడ ఏమైందంటే అన్న లాస్ట్లో హై పిచ్ పాడడం కోసం ట్రై చేసి వేరే స్కేల్లోకి వెళ్ళిపోయాడు. అడదడ మాటలకు మురాలయ్య, ఆకిట్ల తెల్లారే నా మురాలయ్య, నీ బెల్లం తిన్నది నా తొలి మాట్లాడది. ఆటా పాట సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్లో మరి నలుగురు సిద్ధంగా ఉన్నారు. మన అన్నగారి చేతుల్లో ఉంది. రెడీగా ఉండురుల్లా. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు: ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30, తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చటలో తెలుసుకుందాం. ఇగోనుల్లా మన ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన కదా, ప్రసిద్ధ అమరనాథ్ గుహాలయం ఏ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నది అని. ఇగో ఇప్పుడు ఆన్సర్స్ కూడా చెప్తా. ఏ లడఖ్, బి జమ్మూ అండ్ కాశ్మీర్, సి ఉత్తరాఖండ్, డి హిమాచల్ ప్రదేశ్. దీనికి సరైన సమాధానం ఏంటిదంటే అమరనాథ్ మంచులింగం ఉన్న గుహాలయం జమ్మూ కాశ్మీర్ హిమాలయాలలో ఉన్నది. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddyadigiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు జరంత పైలం ఉంటాం. మళ్ళా